లేక పిల్లగాడ తల్లికి రాక తల్లి కాడ పిల్లకు లేక పిల్లగాడ తల్లికి రాక చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలుగా మిగిలే రోజు చెట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై మిగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాడు ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాడు అదే అదే ఆ రోజు రాకముందే తల్లి తండ్రి పిల్లలు వేరైపోకముందే చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అనవసరంగా రాకముందే యేసు ప్రభుని నీ సొంత రక్షణగా నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. దేవా, నువ్వు నా కోసం వచ్చావు, నా పాపాల కోసమే రక్తం చెందించావు, నా పాపాల కోసమే శిలువయాగం చేసినావు, నీవే నా దేవుడు అని సొంత రక్షణగా అంగీకరించండి. మీ హృదయంలో భద్రంగా యేసుక్రీస్తుని పెట్టుకో. అంతా తల్లి ముందే పిల్లల్ని ఆ గడ్డేసి తగ్గబెట్టినప్పుడు ఒకసారి మనం ఆ స్థితిలో ఉండి ఆలోచించాం. యేసుక్రీస్తు నేర్పిన బోధ ఆయన క్షమించిన ప్రకారం ఆ తల్లి క్షమించిండు నేరస్తులను కూడా కదా. అక్కడ ఈయన మాదిరి చూపించిండు, ఈయన మనకు యాజకుడుగా ఉండి చూపించిండు కాబట్టి వాళ్ళు తెలియక చేసిండు ఆయన వాళ్ళను క్షమించు, వాళ్ళకి ఏ చట్టరీత్యా ఏ శిక్ష వేయదని. అంతటి గొప్ప మనసు దేవుడిని అనుసరించి నడుచుకునే వారికి కలుగునుగాక. ఇన్న ప్రతి వాక్యము వారి హృదయాల్లో ఫలింప జేయునుగాక. నమ్మని వారు అంగీకరించి యేసే నిజమైన రక్షకుడని తెలుసుకునుగాక. కలుసుకొని చిన్న ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ పరిశుద్ధమైన స్తుతులు స్తోత్రాలు. నిజమే తండ్రి, కుడి దొంగగా ఉండకున్నట్లు